పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే అసలు ఏమీ జరగనట్టు, ఎక్కడ ఎలాంటి న్యూస్ లేకుండా వీళ్ళంత జాగ్రత్త పడుతున్నారు. అసలు రాష్ట్రంలోన ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లే. ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి గతంలోన ఓ పూనకం వచ్చినట్టు ఊగిపోయి 30,000 మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చనిపోయినారు మద్యాన్ని తాగి, చీప్ లిక్కర్ తాగి. చీప్ లిక్కర్ని ప్రజల మీద రుద్దుతున్నారు. చీప్ లిక్కర్ని తాగి 30,000 మంది చనిపోయినారు, 30,000 మంది తాడిబొట్లు తెగిపోయినాయని చెప్పి అసభ్యమైన ప్రచారాలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకున్నారు. గతంలో ఇన్ని రకాలుగా పబ్బం గడుపుకున్న వీళ్ళు ఈరోజు కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అనంటే దీని అనుకాతలో ఉన్న పెద్దబాబు కానీ చిన్నబాబు కానీ ఈరోజు బయట పడకుండా వీళ్ళు ఏ రకంగా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారో అర్థమవుతుంది. కానీ దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ ఇబ్బంది పడుతుంది. ఈరోజు అక్క చెల్లెమ్మలు తాలిబొట్లు తెంపడానికి ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు వీళ్ళు స్వలాభం కోసం, వీళ్ళు జోబులు నింపుకోవడం కోసం, వీళ్ళు ఆస్తులు పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు తాలిబొట్లు తెంపడానికి ఈరోజు పూనుకున్నారు అని అంటే ఇది అసలు ఎంత దాష్టికం, ఇది ఎంత దౌర్భాగ్యం ఇది. అసలు ఎక్కడో చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం ములకలపాడు, అక్కడ కల్తీ మద్యం ఫ్యాక్టరీ అన్నది ఈరోజు బయటపడడం జరిగింది. అక్కడి నుంచి మొదలయ్యి మన విజయవాడ నగరం ఇబ్రహీంపట్నంలో కూడా ఇంకొక ఫ్యాక్టరీ కనబడింది. దీనికి ఏ రకంగా కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఏం వాడుతున్నారా వీళ్ళు అని అంటే మనందరికీ తెలుసు. మన కరోనా టైంలోనో శానిటేషన్ అని మనం వాడేవాళ్ళం చేతులు క్లీన్ చేసుకోవటానికి. ఆ శానిటేషన్లో ఉన్న స్పిరిట్ తోటి వీళ్ళు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఎంత దారుణమో చూడండి, ఎంత దాష్టికమో చూడండి. అసలు ఆ మద్యాన్ని తాగి ఎంతమంది ప్రజలు చనిపోవాలని వీళ్ళు ప్రతి 4-5 బాటిల్లోన ఒక కల్తీ మద్యం బాటిల్ ఉంటుంది. ఈ కల్తీ మద్యాన్ని యథేచ్ఛగా వీళ్ళు అమ్ముకోవడానికి అసలు ఎంత మాఫియా ఇది, ఎంత దొంగల ముఠా ఇది, ఎంత దారుణంగా వీళ్ళు తయారవుతున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు. గతంలోన ఎవరైతే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు పెట్టాడో జయచంద్రారెడ్డి, ఈ జయచంద్రారెడ్డి అన్న వ్యక్తి ఎక్కడో తంబెళ్ళపల్లి నియోజకవర్గంలోన అక్కడ పోటీ చేయడం జరిగింది. ఈయన ఎవరా అంటే పెద్దిరెడ్డి గారికి సన్నిహితుడని, లేకపోతే వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అని చెప్తారు. 2024లోన శంకర్ యాదవ్ అని అక్కడ 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి శంకర్ యాదవ్ గారు అక్కడ గెలిచిన వ్యక్తి. ఆయనకి టికెట్ ఇవ్వకుండా జయచంద్రారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు? మా కోవర్ట్కి, మా పెద్దిరెడ్డి గారి సన్నిహితుడికి మీరు టికెట్ ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాలి. అలాగే ఎవరైతే ఈ జయచంద్రారెడ్డి బామ్మర్ది గిరేందర్ రెడ్డి, అలాగే సురేంద్ర నాయుడు, అలాగే జనార్దన్ రావు, వీళ్ళందరూ ఒక ముఠాగా, వీళ్ళందరూ టీడీపీ నాయకులే. ఈ టీడీపీ నాయకులందరూ ఒక ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ లిక్కర్ దందా అన్నది చేస్తున్నారు. దీనికి వెనకమాల ఎవరున్నారు అన్నది ఎల్లో మీడియా పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ చేస్తూ వెనకమాలున్న పెద్దబాబు గారిని, చిన్నబాబు గారిని కాపాడే ప్రయత్నాలు చాలా విస్తృతంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇది గట్టిగా ఎక్కడ దీన్ని గట్టిగా మనం పట్టుకుంటే, ఎక్కడ దీన్ని మనం గట్టిగా క్వశ్చన్ చేస్తే వెనకమాల ఉన్న
ఈ కిలారు రాజేష్ అన్న వ్యక్తి దగ్గర నుంచి అలాగే లోకేష్ వరకు ఎక్కడ దొరికిపోతారో అని దీన్ని ఎల్లో మీడియా బయటికి రాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ వైఎస్ఆర్సిపి పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ దీన్ని సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇది చిన్న విషయం కాదు. ఏమీ జరగనప్పుడు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఒక్క కేసు కూడా ఏ రోజు లేనప్పుడు చీప్ లిక్కర్ అమ్ముతున్నారు, చీప్ లిక్కర్ అమ్ముతున్నారు, చీప్ లిక్కర్ అమ్ముతున్నారని పదే పదే దుష్ప్రచారాలు చేసి 30,000 మంది చనిపోయినారని దుష్ప్రచారాలు చేసిన వీళ్ళు ఈరోజు లిక్కర్ ఫ్యాక్టరీలని ఏకంగా ఆంధ్రప్రదేశ్లోన అడుగడుగున లిక్కర్ ఫ్యాక్టరీలు తయారు చేస్తున్నారు అని అంటే ఎంత ఎంత క్వాలిటీగా అట్లా తయారు చేస్తున్నారంటే వాళ్ళు ఒక్కొక్క దీని మీద వాళ్ళు వేస్తున్న లేబుల్ కానీ సీల్ కానీ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఒరిజినల్కి దానికి ఎలాంటి డిఫరెన్స్ లేకుండా తయారు చేసి ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోన మనకి జయచంద్రారెడ్డి టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు జయచంద్రారెడ్డికి ఎందుకు ఇచ్చాడు, శంకర్ యాదవ్కి ఎందుకు ఇవ్వలేదు అన్నది మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ జయచంద్రారెడ్డి అన్న వ్యక్తి కోట్ల రూపాయలు అందజేసి టికెట్ తీసుకున్నాడు. అదే శంకర్ యాదవ్ ఆయన దగ్గర మరి డబ్బులు లేకపోవడం మూలానో లేకపోతే ఆయన ఇంత ఎక్కువ పెద్ద స్కాములు చేయలేడు, అంత వర్తున్నాడు కాదు, లేకపోతే ఆస్ట్రేలియాలోన ఈస్ట్లోన వెస్ట్లోన నార్త్లోన సౌత్లోన అన్నిటిలోన అన్ని వైపులా ఆయనకి ఫ్యాక్టరీలు లేవు, లిక్కర్ ఫ్యాక్టరీలు. అంత ఎక్కువన మనకి రాష్ట్రంలో కూడా లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టి మనకు అంత ఆదాయాన్ని కల్పించలేడు అన్న ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సీటు అన్నది జయచంద్రారెడ్డికి ఇచ్చాడు. కానీ ఈరోజు ఏమంటున్నారు, వాళ్ళకి టీడీపీకి సంబంధం లేదు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ కోవట్లు. వైఎస్ఆర్సీపీ కోవట్లు అయితే మరి పెద్దిరెడ్డి గారి సన్నిహితుడైతే జయచంద్రారెడ్డి మరి పెద్దిరెడ్డి గారి తమ్ముడి మీద ఎందుకు పోటీ చేశాడు? అసలు వీళ్ళు మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి లేక మాట్లాడుతున్నారా అన్నది అసలు ఎక్కడ మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే టికెట్ ఇచ్చేది వాళ్ళే, పోటీ చేయించేది వాళ్ళే. అలాగైతే వాళ్ళ పార్టీలోకి ఎంతో మందిని 2024 ఎలక్షన్ల ముందే మామూలు తీసుకెళ్లారు. నెల్లూరు ఎంపీ గారిని కానీ అలాగే తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులను కానీ అలాగే మా ఎంపీ గారు లావు శ్రీకృష్ణరాయలు కానీ అలాగే కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కానీ పార్థసారథి గారిని కానీ అలాగే రాంప్రసాద్ రెడ్డి గారిని కానీ సురేంద్ర గారిని కానీ మరి ఈ మంత్రులు కూడా మా కోవట్లే, ఒప్పుకోండి. మీ నీడను చూసే మీరు భయపడతారు కదా, అలాంటిది మా కోవట్లందరినీ మీ దగ్గర తీసుకెళ్ళి పెట్టుకున్నారా? మరి అది కూడా మీరు ఒప్పుకోవాలి. మరి మీ మంత్రులు కూడా మా కోవట్లే. అసలు ఇంత దారుణమైన ప్రచారం అసలు ఎలా చేస్తున్నారో అర్థం కావట్లే. ఈ ఆఫ్రికాలో నాకు అన్ని లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అని చెప్పి ఆయన ఎఫిడవిట్లో కూడా తెలియజేశాడు, ఎలక్షన్ ఎఫిడవిట్లో కూడా ఆయన తెలియజేశాడు. మరి అప్పుడు మా కోవట్టని మీకు తెలియలేదా ఆయన? మరి మన మధ్యలోన పాలకల్లోన కల్తీ మద్యం దొరికింది, ఏలూరులో కల్తీ మద్యం దొరికింది, అమలాపురంలో కల్తీ మద్యం దొరికింది, అలాగే పరవాడలో దొరికింది. మరి అన్నిటిని అక్కడ నడుపుతున్న రత్తల రాములు, మరి ఈయన ఎవరు మనిషి? రత్తల రాములన్న ఎవరు మనిషి? మన స్పీకరు అయ్యన్న పాత్రుడు మనిషి. మరి ఈయనకిన్నో ఆఫ్రికాలో ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీలకు ఏమైనా సంబంధం ఉందా? ఏలూరులో ఒక టీడీపీ నాయకుడు ఉన్నారు,
ఆయన అందరినీ కొట్టి తిట్టే మాట్లాడతాడట పాపం. కొట్టి తిట్టే ఆయన అక్కడ కల్తీ మద్యం తయారు చేస్తాడు, కల్తీ మద్యాన్ని అమ్ముతాడు. టీడీపీ నాయకుడే ఏలూరు జిల్లాలో. మరి ఏలూరు జిల్లాలో అంత యథేచ్ఛగా మరి ఆయన అమ్ముతున్నాడు కదా. మరో పేకాట కింగు రేపల్లెలో, ఆయన టీడీపీ నాయకుడే. ఆయన కల్తీ మద్యాన్ని యథేచ్ఛగా అక్కడ అమ్ముతున్నాడు. మరి ఇవన్నీ మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకి దొరికిన వాళ్ళే వీళ్ళందరూ. మీ మీ మీడియాల్లోనే వచ్చినాయే. ఈరోజు మీరు సర్దుకొని ఉండొచ్చు. ఈరోజు రామోజీరావు గారు వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు కానీ లేకపోతే రాధాకృష్ణ గారు కానీ ఏ రకంగా డైవర్ట్ చేయాలి, ఏ రకంగా తమ్మిని బిమ్మిని చేయాలి అని చెప్పి పాపం కష్టపడుతున్నారు. కానీ ఈరోజు ప్రజలకి బయటపడిపోయింది, ప్రజలు అందరూ చూస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారు హయాంలోన లిక్కర్ విధానాన్ని ఏ రకంగా అమలు చేసేవారు, ఏ రకంగా ప్రజల సేఫ్టీని చూసేవారు, ఏ రకంగా ఎక్కడికక్కడ తయారైన ఫ్యాక్టరీల దగ్గర నుంచి షాపులకు వెళ్ళేంత వరకు ఎక్కడికక్కడ ప్రతిదీ చెక్ చేసుకునేవారు. బాటిల్ అమ్మేటప్పుడు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అది కల్తీ లిక్కరా కల్తీ మద్యమా అన్నది ప్రత్యక్షంగా దాన్ని పరిశీలించి పంపించే విధానం ఉండేది. కానీ ఈరోజు ప్రతి 4 బాటిల్లోన 1 బాటిల్ కల్తీ మద్యం ఉంటుంది. దయచేసి ఎవరైతే మద్యం సేవించే అలవాటు ఉందో తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లోన ఎంతమంది ఆడబిడ్డల తాళ్ళు తెగిపోతాయి, ఎంతమంది ఆడబిడ్డలు తాడిబొట్లతోటి వీళ్ళు ఆడుకుంటున్నారు, వీళ్ళ జోబులు నింపుకోవడానికి ఎంతమంది ఆడబిడ్డల జీవితాలతో వీళ్ళు ఆడుకుంటున్నారు. అరే ఏ పొద్దు చూడు లిక్కర్ కేసులు లిక్కర్ స్కాములు అని ఇంకా సంవత్సరంన్నర దాటింది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా లిక్కర్ కేసులు అంటారు, ఇంకా లిక్కర్ స్కాములు అంటారు. అక్కడ 11 కోట్లు దొరికిందంటారు, ఇక్కడ 10 కోట్లు దొరికిందంటారు. 1000 కోట్లు ఇక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. సంవత్సరంన్నర దాటింది మీ గవర్నమెంట్ వచ్చి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో గెలిచారు. రాష్ట్రం మొత్తం మీ చేతుల్లో ఉంది. ఇంకా లిక్కర్ స్కాములు అంటున్నారు. లేని స్కాముల్ని జరిగినాయని చూపించారు, వాటి మీద అరెస్టులు చేశారు. లేని డబ్బుల్ని ఉన్నాయని పుట్టించారు. వాటిని తీసుకొచ్చి వాళ్ళేమో మేమేదో కనిపెట్టేశాము, మేమేదో సిబిఐ దర్యాప్తు చేసేసాము అని చెప్పి నానా హంగామా చేశారు. ఈ రోజు లిక్కర్ ఫ్యాక్టరీలే దొరికినాయి, కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు దొరికినాయి. స్కాములు కావిది, కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు, ప్రజల ప్రాణాలు. ఆడబిడ్డలు అయ్యో హలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు రోడ్ల మీద. మొన్న విజయవాడ నగరంలో డయేరియా వస్తే ఆ డయేరియా ప్రాంతంలోన అన్ని షాపులు మూసినారు, లిక్కర్ షాపులు మూయలేదు. అంటే ప్రజల ప్రాణాల కన్నా మీ సంపాదనే మీకు ముఖ్యము. మీ సంపాదన కోసం మీరు ఏదైనా చేసేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లిక్కర్ షాపులు, ఇలాంటి కల్తీ లిక్కర్లు ప్రతి షాపుల్లోనా వెళ్తున్నాయి. ప్రతి లిక్కరు ఏదైతే అమ్ముతున్నారో బార్ షాపులు కానీ లేకపోతే ఈ లిక్కర్ ఎక్కడైతే అమ్ముతారో ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ లిక్కర్ అన్నది వెళ్ళిపోయింది. దయచేసి ప్రజలు గమనించండి. ఎందుకంటే ఈ టీడీపీ నాయకులు ఒక దగ్గర దొరికినప్పుడు వెంటనే వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడైతే మనకి మద్యం షాపులు ఉన్నాయో ఆ మద్యం షాపుల్లో కానీ లేకపోతే అట్లున్న ఫ్రాంచైజీస్లో కానీ ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గంలోన తనిఖీలు అనేవి జరగాల. కానీ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తనిఖీలు అనేవి జరగట్లా. ఇది మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలే అప్రమత్తంగా ఉండాలా. ఈరోజు తెలంగాణలో విస్తృతంగా పెరుగుతున్నాయంట. అంటే ఇక్కడ భయపడి కొంతమంది ఇక్కడ కొనుక్కోకుండా తెలంగాణలో కొనుక్కుంటున్నట్టున్నారు. ఒక్కసారి తెలంగాణకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి. అక్కడ మద్యం అంటే విస్తృతంగా కొంటున్నారంట.
ఎందుకు కొంటున్నారు అని అంటే ఇక్కడ కల్తీ మద్యం బయటపడి భయపడి అక్కడ పోతున్నట్టున్నారు జనాలు. కానీ ఇక్కడ ఎవరైతే మద్యం సేవిస్తున్నారో, అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం, ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 3 సార్లు చూసుకొని దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. ఇంత యథేచ్ఛగా వీళ్ళు ఈ మాఫియాని నడుపుతున్నారు అని అంటే ఈ మీడియాలో ఎలాంటి కథనాలు రానివ్వకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారు వీళ్ళు. అసలు అంటే వీళ్ళు డ్యామేజీని బయటపడకుండా, వీళ్ళు ప్రభుత్వానికి జరుగుతున్న డ్యామేజీని బయటపడకుండా వీళ్ళు ఎంత జాగ్రత్త పడుతున్నారు అన్నది మనం గమనించాలి. 30,000 మంది టీడీపీ మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు 30,000 మంది చనిపోయినారు అని చెప్పిన వీళ్ళు ఏ రోజు ఎక్కడ ఒక్క కల్తీ మద్యం కేసు కూడా 5 ఏళ్లలోన ఎక్కడ లేదు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈరోజు నిన్న ఏలూరులోన మద్యం షాపులోనే చనిపోయాడు. నిన్న పొద్దున్న 10ంటికే ఒక వ్యక్తి. ఇంత దారుణమైన పరిస్థితులు వీళ్ళు కల్పిస్తున్నారు. ఎక్కడ పిల్లలకి ఒక ఉద్యోగాలు కానీ రాష్ట్రంలోన ఏదైతే మీరు సూపర్ 6 అని సూపర్ ఫెయిల్ అయినారో ఆ సూపర్ 6లోనూ ఉన్నవి అమలు చేయటం కానీ, మహిళలకు కానీ, పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ ఎవ్వరికి ఎలాంటి ఉపయోగము ఈ ప్రభుత్వం వల్ల జరగటం లేదు. ఈరోజు ఉద్యోగస్తులకు ఏదో ఉద్ధరిస్తానన్నారు. ఆ ఉద్యోగస్తులు కూడా చెలో విజయవాడ అని చెప్పి టీచర్స్ మన రావటం జరిగింది. నిన్న మన పిహెచ్ సెంటర్లో డాక్టర్లు వాళ్ళు కూడా చెలో విజయవాడ అని రావటం జరిగింది. ఇంతమందిని ఉసురు పెట్టి ఈరోజు కల్తీ మద్యంతో ఇంతమంది మహిళలు తాలిబొట్లు తంచడానికి కూడా మీరు తయారైపోయినారు అని అంటే అసలు మీ ప్రభుత్వ పరిపాలన ఏంటి, మీ విధానాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ కల్తీ మద్యం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన బయటికి రావాలి, సమాధానం చెప్పాలి. దీని మీద ఏమీ జరగట్లేదు, ఏమీ జరగలేదు, ఇది వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి చూస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. వీళ్ళకి తగిన సమాధానం అన్నది త్వరలోనే ప్రజలు తెలియచేస్తారు. ఎవరైతే ఈ మద్యం సేవిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఒక మాట చెప్పగలం, దయచేసి మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో 3 ఏళ్ళు